భగవద్బంధువులారా, పరమాత్మ యొక్క నిర్హేతుక రక్షకత్వాన్ని ప్రకాశింపజేసే నారాయణ కవచంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. నేటి రోజున పరమాత్మ యొక్క అష్టభుజ రూపాన్ని ఆశ్రయించే శ్లోకంతో ఈ నారాయణ కవచం ప్రారంభం అవుతుందని తెలుసుకున్నాము. ఈ నారాయణ కవచంలోని 2వ శ్లోకము జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి యాదోగణేభ్యో వరుణస్య పాసాత్ స్థలేషు మాయా వటువామనోవ్యాత్ త్రివిక్రమక్కేవతు విశ్వరూప. శ్రీహరి మత్స్యమూర్తి రూపంలో నీటిలో ఉండే జంతువుల నుండి వరుణపాసము నుండి రక్షించుగాక. వామనమూర్తి భూమి మీద యందు విశ్వరూపుడైన త్రివిక్రముడిగా ఆకాశమునందు నన్ను రక్షించుగాక అని ఈ 2వ శ్లోకానికి ఉన్న అర్థం. తిరుప్పావై ధర్మాస వ్రతంలో మొదటి 5 పాసురాలు పరమాత్మ యొక్క పర వ్యూహ విభవ అంతర్యామి అర్చా స్వరూపాల గురించి చెబితే, అందులో 3వ పాసురంలో విభవ స్వరూపానికి వామనావతారాన్ని చూపిస్తుంది అండలమ్మవారు. అంతేకాకుండా 21, 24 పాసురాలలో కూడా వామనావతార వైభవాన్ని కీర్తిస్తుంది. వామనావతారము కృష్ణావతారాల్లో పరమాత్మ యొక్క సౌలభ్యం బాగా కనిపిస్తుంది. ఆయనకి చెయ్యాల్సిన అవసరం లేని పనులు ఆశ్రయించిన వారి కోసం చేశాడు కాబట్టి. 3వ శ్లోకము దుర్గేషుటవ్యాజ ముఖద్విష ప్రభు పాయానృసింహో సురయూధపారి విముంచతో యస్వ మహాట్టహాసం దిశో వినేదుర్న్యపతంష్టగర్భ. శ్రీహరి నృసింహప్రభువుగా అవతరించి రాక్షస సైన్యాన్ని సంహరించాడు. దిక్కులు పిక్కటిల్లేలా ఆ స్వామి చేసిన భయంకరమైన అట్టహాసానికి దైత్యస్థైల గర్భాలు జారిపోయాయి. అటువంటి నృసింహ భగవానుడు దుర్గముల నుండి, అడవులు, రణరంగములు, ఇంకా ఏవైనా సంకట స్థానముల నుండి నన్ను రక్షించుగాక అని ఈ 3వ శ్లోకానికి ఉన్న అర్థం. నరసింహావతారం యొక్క వైభవం ఎక్కడ కనిపిస్తుంది అంటే, పరమాత్మ ఆశ్రయించిన ప్రహ్లాదుడి కోసం తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. ఓ తల్లి గర్భంలో ప్రవేశించి 9 మాసాలు గర్భంలో ఉండి పెద్దవాడు అయ్యి అప్పుడు రాక్షస సంహారంలాగా ఏమీ చెయ్యలేదు నృసింహావతారంలో. స్తంభంలో ఉంటాడా నీ స్వామి అని అడిగితే ఉంటాడు అని ప్రహ్లాదుడు అన్న మాటకి కట్టుబడి అప్పటికప్పుడే ప్రత్యక్షమయ్యాడు పరమాత్మ. ఇంకొన్ని శ్లోకాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.